సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి కూతురు, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భువనేశ్వరి అమ్మగారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఎప్పుడు భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులతో ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండాలి. 10 మందికి మంచి చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఎంతోమంది అనాథ పిల్లలకు విద్యను అందిస్తూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు ఆమె ముందుండి నడిపిస్తున్నారు. అలాంటి మాతృమూర్తి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మేమందరూ కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఆమెని అసెంబ్లీలో ఎంతో అవమానపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఆమె భయపడకుండా ప్రజల్లోకి వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు సారు ఈరోజు సీఎంగా అయ్యారు అంటే అక్కడ ఆమె కృషి ఎంతో ఉంది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. అంతేకాకుండా ఆ మాతృమూర్తి కొడుకు అయినటువంటి లోకేష్ మంచి యువ నాయకుడిని మాకందరికీ అందించి మమ్మల్ని ముందుకు నడిపించేలా చేస్తున్నటువంటి మాతృమూర్తికి మేమందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. ముఖ్యంగా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు బల్లా పల్లవి గారు ఆదేశాల పిలుపు మేరకు మేమందరూ వచ్చి ఇక్కడ హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర 150 టెంకాయలు కొట్టి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ఒక లెజెండరీ లీడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు భార్యమణిగా ఆమె చలామణి అవుతుందంటే మేము ఎంతో గర్విస్తున్నాము. అటువంటి మహాతల్లికి మేము ఈరోజు ఇంతమంది ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో ఆమెకు శుభాకాంక్షలు అందరి తరపున నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆమె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మేడం. జై తెలుగుదేశం, జై. నందమూరి ఆడపడుచు, నారావారి కోడలు, ఆంధ్రుల మహిళా లోకానికి అభిమానించదగినటువంటి నాయకురాలు నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలను అనంతపురం అర్బన్ నియోజకవర్గం దగ్గుపాటి ప్రసాద్ గారి సూచన మేరకు ఇక్కడ మాజీ కార్పొరేటర్ అయినటువంటి బల్లా పల్లవి గారి ఆధ్వర్యంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం వచ్చి ఆంజనేయ స్వామిని ఆమెకు నుండి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుని మనసారా అందరం కోరుకుంటూ, భవిష్యత్తులో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిజమే గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో మొత్తం రాష్ట్ర పర్యటన తిరిగి రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర బాగుండాలని కోరుకున్నటువంటి మహిళ కాబట్టి ఆమెకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా పూర్తిగా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తే కాదు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దయచేసి ఆ భగవంతుని మేమందరం కోరుకునేది ఒకటి, అలాంటి వ్యక్తులను మరింత కాలం ఈ ప్రజలకు సేవ చేసే విధంగా ఆయురారోగ్యాలు ప్రసాదించమని మేమందరం కోరుకుంటున్నాం. మరి అభయాంజనేయ స్వామి గుడిలో నారా భువనేశ్వరి గారి 101 టెంకాయ కొట్టిన దానికి మన బల్లా పల్లవి మాజీ కార్పొరేటరు మరి ఆమెకు నిజంగా శుభాభినందనలు. మరి దగ్గుబాటి ఎమ్మెల్యే ప్రసాద్ గారి సూచనల మేరకు ఈరోజు మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్రంలోనే ఈరోజు నందమూరి కుటుంబము, నారా వారి కోడలు, నందమూరి ఆడపడుచినటువంటి నారా భువనేశ్వరి గారికి మరి ఆమె నిజంగా ఒక మాతృమూర్తి, మంచి పట్టుతో ఉన్న స్త్రీ, ధైర్యం గల స్త్రీ. ఎందుకంటే తన భర్తను మన 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎక్కడ భయపడుకోకుండా నేనున్నాను, ప్రజలున్నారు, నేను వెనకలున్నా అని చెప్పేసి ధైర్యం చెప్పి ఆయన చాలా మనోభావం ధైర్యం ఇస్తూ మరి 52 రోజులు ఆయనకి ధైర్యంగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో మరి అంతా పర్యటించి స్త్రీ లోకంలో అయితేనేమి, యువకులు అయితేనేమి, మరి మహిళా లోకం పార్టీ చైతన్యపరిచి ఆ 52 రోజులు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా అయినటువంటి ఆ మాతృమూర్తికి నిజంగా జయాభివందనాలు. ఇటువంటి జన్మదినకులు వేడుకలు చాలా ఇటువంటివి జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా ఏమంటే ఈరోజు నందమూరి కుటుంబము మరి నారావారి కోడలు అయినటువంటి భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలని మరి తెలుగు మహిళలు, తెలుగు విద్యార్థులు, మహిళలు, యువత, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కోరుకుంటున్నారు. మేము ఒక ఎమ్మెల్యేగా చూడాలనేది కూడా మా కోరిక. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఆ రోజు ఎంత మానసికంగా ధైర్యంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారో
మరి రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సపోర్ట్ చేయాలా, ఒక ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ మాకు రావాలని మా కార్యకర్తల ఆకాంక్ష మేరకు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ దేవుడు ఆ భగవంతుడు ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఈ కార్యక్రమం నిర్వహించిన బల్లాపల్లి వారికి నిజంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.